జగన్మోహన్ రెడ్డే కావాలి. మళ్ళీ కూడా అమ్మ ఒడి పథకం వేస్తున్నారు, రైతు భరోసా అన్ని పథకాలు ఉన్నాయి. మాకేం ఇబ్బంది లేదు, అన్ని బాగానే చేస్తున్నారు. అందుకని మళ్ళీ జగనే కావాలి. గెలుస్తారు, తిరగలేదు. అంతే మాకు నమ్మకం. అన్ని పనులు చేశారు కాబట్టి మాకు నమ్మకం. గెలిచేది ఏం చేయరు. ఉత్తమ మాటలే ఇదివరకు కూడా చేశారు. ఏం చేశారు? ఇదివరకు అన్ని చెప్పారు. ఏం చేశారు? ఏం చేయాలి? ఈయన వచ్చినాక అన్ని బాగున్నాయి. మా పిల్లలకు కానీ బాగా లేకపోయినా చూపించుకోవాలన్నా హాస్పిటల్ కానీ రూపాయి ఖర్చు లేదు, ఫ్రీగా చూస్తున్నారు. మరి ఏమి బ్రహ్మాండంగా ఉంటుంది జగన్ వస్తే. మాకు జగనే కావాలి మళ్ళీ కూడా. చేయని కాడికి ఎందుకు వాళ్ళు వస్తే ఏం సుఖం చేసేవాళ్ళే కావాలిగా. జగన్నే నమ్ముతారు. ఎవరైనా పని చేసేవాళ్ళే కదా నమ్మేది. మొత్తం ఎవరు నమ్మరుగా. అది అన్ని చేస్తున్నారుగా. అందుకని జగన్నే నమ్ముతారు. మంచి జరిగింది కాబట్టి జనాలకు నమ్మకం ఉన్నది. మాకు బాగానే నమ్మఒడి పడింది. మా పిల్లలకి మామూలు డిగ్రీ చదివే వాళ్ళకి బట్టి మాకు అన్ని బాగానే ఉన్నాయి. పథకాలు రైతు భరోసాలు ఉన్నాయి మా తరఫున. మాకు అన్ని బాగానే ఉన్నాయి. హాస్పిటల్లో చూసుకునే వాళ్ళు ఉన్నారు. డ్వాక్రా రుణమాఫీలు చేశారు. చిన్న వడ్డీతో ఇస్తున్నారు. ఇప్పుడు లోన్లు కూడా ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి. అన్ని ఇబ్బంది లేదు. గెలుస్తారు. ఆమె కూడా గెలిచిద్ది బ్రహ్మాండంగా. రజనమ్మే గెలిచిద్ది. అంతే, ఆమె కూడా చేసిద్ది. మంచి పనులు నమ్మకం. పైన జగన్ చేస్తున్నారు కదా, ఆమె కూడా చేసిద్దని నమ్మకం. మా నమ్మకం చేసిద్దని మా నమ్మకం. అందరం వేస్తాం ఓట్లు. అందరం వేసి గెలిపించుకుంటాము. ఇబ్బంది లేదు, బాగానే చేస్తారు. బాగానే చేస్తారు. నవరత్నాలు అన్ని నెరవేర్చిండు. ఇంటికి తలుపు కొట్టాల పథకాలన్నీ అందించాడు. అందుకు మంచి చేశాడు బాగా. మా సాయినగర్ ఇదివరకు బాగలేదు, అన్ని రోడ్లు వేపించి బాగా నీట్ గా ఉంది సాయినగర్. మా బేట అయితే అన్ని బాగా చేశాడు. చంద్రబాబు ఏం చేయలే అసలు. మాకు జగన్ వచ్చిన ఇంటింటికి తలుపు బియ్యం పెంచును, అమ్మఒడి సంవత్సరం ఇల్లులు. ఈ దేశంలో పేదవాళ్ళు అనేవాళ్ళు లేరు అసలు. అందరు బాగా డబ్బులు పడుతున్నాయి. బాగా సంతోషంగా బాగున్నారు. రెండు చూసాము. నా జగన్ పరిపాలన బాగుంది 5 సంవత్సరాల నుంచి. జగనే కావాలి మాకు. జగన్మోహన్ రెడ్డే కావాలి. మా అన్నయ్య కావాలా, మా జగన్ అన్న కావాలా. 3 పందులు గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వచ్చింది. పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వచ్చింది. ఎంతమంది ఎవరు వచ్చినా జగన్ అన్నే గెలుస్తారు. జగన్ అన్నే కావాలా. జగనే కావాలా. ఎంతమంది ఎవరు వచ్చినా ఏం చేస్తారు? జగన్ అన్న కాలు కోటికి కూడా సరిపోతుంది. రజనమ్మే, మా రజనక్కే గెలిచింది. మా రజనక్కే కావాలి మాకు. అన్ని బాగున్నాయి. మా పిల్లల చదువులు కానీ అమ్మఒడి పట్టు కానీ అన్ని బాగున్నాయి. మాకు జగనే కావాలా. నమ్మకం చేశాడు కాబట్టి నమ్మకం. 5 ఏళ్ళ నుంచి పరిపాలన బాగుంది కాబట్టి నమ్మకం మా జగన్ అన్నంటే. మన్నే కావాలా. అందరు జగన్ చేసి జగన్ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. జగనే గెలవాలా. జగన్మోహన్ రెడ్డి కావాలి. జగనే గెలవాలా. అది ఇంటింటికి మంచి పనులు చేశాడు. అందరికీ మంచి చేశాడు. మా తమ్ముడు జగనే గెలవాలా. జగనే రావాలని నేను కోరుకుంటున్నా. అందరు ఓటేయాలా, జగన్ గెలిపియాలని కోరుకుంటున్నా. నాకు మంచిగా జరిగింది. పింఛనైనా ఏదైనా అమ్మఒడైనా మాకు మంచి జరిగింది. అందరికి కూడా మంచి చేశాడు. అందరు వేయాలి, గెలిపియాలని నేను కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి రావాలి. నాకు వైసీపీ కావాలి. జగన్మోహన్ రెడ్డే కావాలి మాకు. అది మాకు మంచి చేసిండు. మాకు మా తమ్ముడు జగనే రావాలా. ఎన్ని పార్టీలు వచ్చినా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలా. ఆయనే కావాలి మాకు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేయాలని నేను కోరుకుంటున్నా. గెలవాలని నాకు నమ్మకం. అంతే, మాకు మా మంచి పని చేసిండు కాబట్టి మాకు నమ్మకం. రావాలా. ఎడదల రజనీ గెలుస్తుంది. రజనీ గారే గెలుస్తారు. ఎవరు మాట్లాడుతుంది? వస్తుంది మాట్లాడు.
జగనే కావాలి. వాలంటీర్లు అన్న లేకుండా ముసలి వాళ్ళు అల్లాడిపెత్తారు. వాళ్ళు లేకపోతే ఈ నెలకే అల్లాడిపోయినరు. మళ్ళీ ముఖ్యమంత్రి జగనే. పింఛనా 7 సడు తిరిగి అకౌంట్లో వేసారు. ఇంకెవరు రావట్లేదుగా. మరి ఇళ్ళ కాడ వాళ్ళకి ఇంకెప్పుడో 5 రోజులకో 10 రోజులకి ఇచ్చిండ్రులే. ఈసారి కూడా జగనే కావాలి మాకు. మరి ముసలి వాళ్ళందరూ చదువుతుండగా మరి పిల్లలు చదివిస్తుండే ఇదివరకు ఏడు చదివిండ్రు. అందరూ కావాలి. ఈసారి జగనే ముఖ్యమంత్రి. అల్లాడారు వాళ్ళు. ఎంత వాళ్ళు ఆడాడా ముసలి పోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఆటోలు పెట్టుకొని పోయారు. మరి 100 లేని సచివాలయంకి రానిరు. మాకు జగన్ ముఖ్యమంత్రి కావాలి ఈసారి. చంద్రబాబు నాయుడు రాడు. అవి ఇచ్చాక 2000 కూడా ఈడు. 2000 కూడా ఈడు. మునుపు చెప్పిన ఇచ్చిండా? అంత చెప్పిన వాళ్ళు ఎవరు ఈరు. ఈయన మాట అంటే మాటే. మాట తప్పడు. చంద్రబాబు నాయుడు ఉంది ఈసారి మాట ఖచ్చితంగా తప్పుతాడు. అన్నేడు వీళ్ళడు. జగన్ ఖచ్చితంగా గెలుతుడు. ముఖ్యమంత్రి అవుతాడు మనకి. ఓయేసే గ్యారెంటీగా జగనే గెలుతుంది. ఇబ్బందే లేదు. డౌట్ లేదు. ఆమె గెలుతుంది. రజరామ్మ గెలుతుంది. ఆయన రోజు గెలుతుడు. అందరూ గెలుతురు. వైసీపీ వాళ్ళు అందరూ గెలుతురు. మొత్తం గ్యారెంటీగా. మార్కాపురం దాకా ఇబ్బందే లేదు. బ్రహ్మాండ పథకాలు బాగా అందుతున్నాయి. అంతే జగన్ చేసినప్పుడు ఎవరు గెలుస్తారంటే జగన్ ముఖ్యమంత్రి జగన్ అవుతాడు. ఎన్ని సీట్లు తగ్గినా ఎన్ని సీట్లు తగ్గేది కానీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. 100 సీట్లు పైనే వస్తాయి జగన్కి. అంటే ఆయన చేసిన పని ఇప్పుడు ఎగస్ట్రా ఏం చెప్పలేదుగా. దానివల్ల అబద్ధాలు ఏం చెప్పలేదు కదా. దానివల్ల చేస్తాను ఆయన మాటలు నమ్మకం లేదుగా. ఒక్కళ్ళనే చూస్తాము. 100 ఎన్నిసార్లు చూడరు ఎవరు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చూసాం కదా, ఏమీ జరగలేదు. ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఎన్నో పథకాలు తెచ్చిచ్చాడు. మా నాన్నను చదివిన పరిస్థితిలో కూడా వసతి దీవెన విద్యా దీవెన వల్ల నేను ఇప్పుడు చదువుకొని నేను MBA చేస్తాను RVR కాలేజ్. కేవలం అది జగనన్న వల్లే. నాకు ఎన్నో మంచి జరిగింది. ఎందుకంటే ఎంతమందికి మంచి చేశాడు కాబట్టి మంచి జరిగింది అని అంటున్నాడు మా జగనన్న. అందుకని ఆయన నిజంగా 2 మేనిఫెస్టోలు ఇలా చేతిలో పెట్టుకొని చెప్తున్నాడు. మంచి చేశాడు కాబట్టి అలా చెప్పేది. నమ్మలేము. ఎందుకు నమ్ముతాము? ఒకసారి చూడము. అందుకని మా జగనే సంక్షేమ పథకం ఏది చూపితే అది కరెక్ట్గా ఇస్తాడు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారాన్ని మోసం చేయడం ఉండదు. అది అతని నైజం. అది చంద్రబాబు నైజం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శక్తి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే కూటమి కట్టుకోవాల్సిన అవసరం వీళ్ళకి వచ్చింది. సింగల్గా రావచ్చు కదా. సింగల్గా గెలవలేక వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు. సైకో శాడిస్ట్ అంటున్నారు. వీళ్ళు శాడిస్టులు. పేద ప్రజలకి వైద్య విద్య అందిస్తుంటే అది ఓర్చుకోలేక వీళ్ళు శాడిస్టులో తయారయ్యి ఈయన ఓడగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళు చేసే కుట్ర. ఆ రోజు మోడీని మతతత్వ పార్టీ నాయకుడు విడుదల అన్నాడు చంద్రబాబు. కళ్ళాన్ని వెళ్ళాడు, దేశాన్ని ఏం వెళ్తా అన్నాడు. ఈ మోడీ ఏమన్నాడు చంద్రబాబుని? ఈ పోలం డబ్బులు ఇస్తే ఏటీఎంలో వాడుకున్నాడు, దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి సిగ్గులాగా ఎందుకు గెలిచాడు? దోచుకున్న నాయకుడు ఎందుకు గెలిచాడు మోడీ? అంటే మోడీ అవినీతి పరుడే కదా. మరి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 ఏం చెప్పారు వీళ్ళు? ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? పోలం కడతాం, రాజధాని కడతాం అని చెప్పారు. ఏం చేశారు? పొలం కట్టి రాజధాని కట్టారా? ఏమీ చేయరా.
ఆ రోజు రాష్ట్ర బాగు చేయని ఇలా వచ్చి బాగు చేస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడికి జనాలు అటు చెబితే జగన్మోహన్ వ్యతిరేకత మీ అధికారంలోకి వస్తారని ఊహాతోటి జనాలు రెచ్చగొట్టి పక్కతో పెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు తప్ప ఏమి లేదు. ఆయన ఒక్కడే గెలిచిన ముగ్గురు ఎందుకు ఆయనకి ఒక్కడే ఉండాలి కదా. మా అమ్మాయి 10th క్లాస్ అమ్మఒడి వచ్చింది, ఇంటర్మీడియట్ విద్యాదీవెన వచ్చింది, మాకు ఇల్లు ఇచ్చాడు, దోక డబ్బులు ఇచ్చాడు. ఇంకా కావాల్సింది విద్య అందిస్తున్నాడు, వైద్యం అందిస్తున్నాడు. కావాల్సింది పేదవాడికి విద్యా వైద్యం, అదే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇవాళ జగన్మోహన్ మేనిఫెస్టో 75,000 కోట్ల సంక్షేమ పథకాలు చెబుతున్నాడు. చంద్రబాబు ఏం చెబుతున్నాడు? 1,40,000 కోట్ల హామీలు చెప్పాడు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అంతా 1,80,000 కోట్లు వచ్చేది. 1,40,000 కోట్లు 1,50,000 కోట్లు ఇస్తే 30 కోట్లు ఏం అభివృద్ధి చేస్తాడు? ఏం అభివృద్ధి చేస్తాడు? శ్రీలంక తయారైపోద్ది అన్నాడు. మరి శ్రీలంక ఈయన చెప్పే పథకాలు శ్రీలంక కాదు, జపాన్లో తయారైపోవాలన్నాడా? జనాకర్షణ బాగుంది, జగన్ బలం ఉంది, జనాకర్షణ పథకాలు ఉన్నాయి, విద్యా వైద్యం అందిస్తున్నాడు. విలేజ్ క్లినిక్ పెట్టి పల్లెటూరు ఇంటికి వద్దకే వైద్యం చేస్తున్నాడు, ఇంటి వద్దకే పింఛన్ ఇస్తున్నాడు, ఇంటి వద్దకే రేషన్ కార్డు ఇస్తున్నాడు, ఇంటి వద్దకే అమ్మఒడి ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు. ఎవరు చేశారు? ఇంతకన్నా కావాల్సింది ఏమన్నా జనాలకి? అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి ఎందుకు కావట్లేదు? 3 కోట్లు శంకుస్థాపన చేశాడు, పనులు ప్రారంభమవుతున్నాయి. ఆదాయ నెంబర్ 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాడు, కలప శిల్పి శంకుస్థాపన చేశాడు, పనులు ప్రారంభిస్తాడు. ఇదేమన్నా పూరి గుడిసి కాదు కదా వేసుకోవడానికి, టైం పట్టుద్ది. ముందు విద్యా వైద్యం అందించిన తర్వాత ప్రజలు ఒక స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఈసారి జగన్మోహన్ అధికారంలోకి వస్తే డెవలపింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు. పథకాలతో పాటు అది కూడా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చెప్పిన డబ్బులకి అభివృద్ధి కాదు కదా, బస్ స్టాండింగ్ అమ్మాలా, మళ్ళాంటి అమ్మేసి తాకడ పెట్టాలా. ఇది చిన్న పిల్లోడి నుంచి పేద ముసలి వాళ్ళ దాకా ఒకటి అందరికి గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు. గత పాలన చూసాం మనం. 40 సంవత్సరాల చరిత్ర అన్నారు, 14 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక పథకం కానీ, ఒక మంచి సంక్షేమ పథకం కానీ, అభివృద్ధి కానీ ఏం చూసాం? అంతా హైదరాబాద్ అన్నారు, అన్ని అక్కడ పెట్టారు. ఈరోజు రాష్ట్ర విభజన కోసం ఆయన ప్రత్యేకంగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారికి లేఖ రాసి అడ్డగోలుగా విడగొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కానీ ఆదాయ పథకం కానీ ఉన్నది ఏముంది? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైజాగ్లో రాజధాని అంటుంది, అందుకే కదా. డెవలప్మెంట్ జరగట్లేదంటే కళ్ళు మూసుకుపోయినాయని నిన్న ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ కానీ, ఇప్పుడు చాలా వాళ్ళకి ఇచ్చే పేదవాడికి తీసుకునే పథకాలకే వాళ్ళకి అర్థమైంది, తీసుకునే వాడికి వీళ్ళకి ఏం అర్థమైంది? పెత్తందారులకి. సరే, గతంలో చేసిన అభివృద్ధి చూపించే ఇప్పుడు ఓట్లు అడగచ్చు కదా. ఇప్పుడు జగన్ అన్న ఇచ్చిన పథకాలు ఇచ్చి మేము మళ్ళీ గవర్నమెంట్ వస్తే అయ్యే పథకాలు కంటిన్యూ చేస్తామని కాకుండా, మేము జగన్ అన్న ఇచ్చిన పథకాలే ఇస్తాము, మాకు ఓటేండి అని అడుగుతున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి పరిపాలన చేశాడు కదా, అయ్యే చూపించి అడగచ్చు కదా. ఇప్పుడు 2014లో కూటమి అని చెప్పి అప్పుడు కూడా పెట్టారు. ఆ కూటమిలో ఏమి ఇచ్చారని అదే చూపించి అడగచ్చు కదా. మళ్ళీ అప్పుడు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి డిలీట్ చేసి ఏం ప్రశ్నించారు? ఏముండదండి, వాళ్ళు ఓడిపోతారని ఎప్పుడు వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళ సర్వేలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయలేక జనాల్ని భ్రమంలో పెట్టడానికి మళ్ళీ అందరూ కలిసికట్టుగా వస్తున్నాం, మేము ఏదో చేస్తాం, మేము ఏదో పీకేస్తాం అని చెప్తున్నారు. ఏముండదు, మళ్ళీ గెలిచేది మా జగన్ అన్ని. అది చిన్న పిల్లోడి నుంచి పేద ముసలోడి దాకా అందరికీ అర్థమైంది. ఖచ్చితంగా జగన్ అన్న చెప్పిన మేనిఫెస్టో నమ్ముతారు. ఎందుకంటే 2014లో మేనిఫెస్టో ఏం చేశారు? వెబ్సైట్ ని డిలీట్ చేశారు. అమలు కావున్న పథకాలు మరి ఇప్పుడు ఎలా ఇస్తారు? రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు 60,000 పైన కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు, చైనా ఇద్ది అంటారు, జపాన్ ఇద్ది అంటారు. ఇప్పుడు మరి వాళ్ళు పథకాలు ఇస్తే ఏమైంది? ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అవసరం, ఎటువంటి ఆలోచన లేదు.
మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా పేదలకు న్యాయం జరుగుతుంది. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అందరికీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని తెలియజేస్తున్నాను. సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే అవ్వాతాతలకు పింఛన్ కానీ, లేకపోతే మహిళలకి నడికారి వయసులకి చేయుత పథకం కానీ, లేకపోతే ఇంకా ఎన్నో పథకాలు, గృహ నిర్మాణాలు కానీ, ఇంకా అట్లాంటి ఎన్నో పథకాలు చెప్పలేనని పథకాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తారని ఎందుకు చెప్పగలుగుతున్నట్టు ఆ నమ్మకం మాకుండా బట్టి మేము జనానికి న్యాయం చేశాం కాబట్టి 99% ప్రజలకి పథకాల దగ్గరికి చేరినాయి కాబట్టి ఆ విషయం మీద మేము చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు అప్పు 13 లక్షల కోట్లు అప్పు చేశారు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను వస్తే సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి జనానికి పథకాలు అందిస్తాను అంటున్నారు. ఎలా సంపద సృష్టించగలరు? ఇవాళ రోజున పోర్టులు చూసుకుంటే దగ్గర గంగవరం పోర్టులు చూసుకుంటే 6 పోర్టులు చేశారు. అలాగనే మెడికల్ కాలేజీలు చూస్తే 17 మెడికల్ కాలేజీలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెలియక జనానికి తప్పుడు సంకేతాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తప్పుగా చూపిస్తూ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని చూపిస్తూ వీళ్ళు అవే పథకాలని పేర్లు మార్చి ఎలా కంటిన్యూ చేయగలరు? ఎలా కంటిన్యూ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేజీ బంగారం, ఒక 2 కేజీలు వెండి తప్పితే మిగతా అన్నీ ఇస్తానంటున్నాడు. అవి ఎలా నమ్మగలరు? జనం కూడా, ప్రజలు ఎలా నమ్మగలరు? నమ్మి ఎలా ఓటేయగలరు? ఈ మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పారు, అలానే 1999లో చెప్పారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయలేదు. కేవలం వాళ్ళ కులం కోసం, వాళ్ళ కులం బాగు కోసం పనిచేసేది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. మా మేనిఫెస్టోకి ప్రజలు అత్యంత ఆకర్షితులు అయ్యారనే సంగతి మీ అందరూ చూస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఇది నమ్మగలిగిన మేనిఫెస్టో, అది నమ్మశక్యం లేని మేనిఫెస్టో. చెప్తున్నానుగా, కేజీ బంగారం తప్పితే ప్రతి ఇంటికి మిగతా అవన్నీ ఇస్తున్న చంద్రబాబుని ఎలా నమ్మగలరు ప్రజలు? ఏ విధంగా నమ్మగలరు? చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడైనా మీరు సినిమా డైలాగ్ ఒకటి చెప్పాల్సి వచ్చింది, సింహం సింగిల్గానే వచ్చింది అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు, సింగిల్గానే ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది, అవ్వాతాతలకు ఉంది, అక్క చెల్లెళ్ళకు ఉంది, ప్రజలకు ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వితంతు మహిళలు ఇవాళ వాళ్ళు ఎంతోమంది, ఈ వార్డు 25వ వార్డు, చుట్టుకుంట 25వ వార్డు, ఈ వార్డులో ఎంతోమంది వితంతు మహిళలకి ఈ రోజున వాళ్ళు అడగక ముందే ఇక్కడ ఉన్న వాలంటరీ వ్యవస్థ అనేది ఎంత చొక్కగా పనిచేసి వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ పనిచేసి వాళ్ళకి పింఛన్లు రాపించి వాళ్ళకి చేదోడిచ్చారు. మరీ ముఖ్యంగా 18,500 రూపాయలు చేయుత పథకం ఇచ్చారు. ఆ వితంతు మహిళలు ఎంతో గర్వంగా ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళ కాళ్ళ మీద బతకగంట, భర్త లేకపోయినా, లేకపోతే బిడ్డలు చూడకపోయినా, లేకపోతే ఇంకా రకాలైన కానీ వాళ్ళు రోజు నిలబడగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పుకోవాలా. వాళ్ళు చాలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు చాలు ఈ చంద్రబాబు నాయుడిని తరిమి కొడతానికి, జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తానికి. వైసీపీ నుంచి విడతల రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి గల్లా మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు సార్? ఇక్కడ వైసీపీ నుంచి విడతల రజనీ గారు, తెలుగుదేశం నుంచి గల్లా మాధవ్ గారు అంటే మాదంతా కూడా ఒక మిర్చియార్డ్ సరౌండింగ్ ప్రాంతాలు అనమాట. దగ్గర మిర్చియార్డ్కి సంబంధించి 30,000 కుటుంబాలు ఉంటే వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లోనే మిర్చియార్డ్ని ఇక్కడి నుంచి తీసేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తాము అని వాళ్ళ అఫీషియల్ పేజీ నుంచే వచ్చింది. దాన్ని చూసి ఇక్కడున్న ప్రజలు కానీ, ఆ యార్డ్లో పనిచేసే 30,000 మంది కార్మిక కుటుంబాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందడం జరిగింది. ఆందోళన చెందుతున్నారు కూడా. విడతల రజనీ గారి గెలుపు నల్లేరు మీద నడకే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది గెలవదు. వాళ్ళు అనుకుంటున్న కంచుకోటను బద్దలు కొట్టింది రజనమ్మ. ఖచ్చితంగా విడతల రజనీ గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందింది. ఈరోజు ఈ సాయినగర్ అనే పేటలో ఎటు చూసినా కానీ సిమెంట్ రోడ్లు వేయటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఈ వార్డులో ఇన్ని అభివృద్ధి పనులు జరిగినట్టే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ లేదు అభివృద్ధి. అభివృద్ధి అంటే తలా 1 కేజీ బంగారం వేయాలి ప్రతి ఒక్కరికి, అదే అభివృద్ధి. మాయ మాటలు చెప్పి మాయ మేనిఫెస్టోలతో కూటమితో రావటం అభివృద్ధి? ఏ రకంగా అభివృద్ధి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి
నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము మళ్ళా ముఖ్యమంత్రికి చేసుకుంటాం. మేము ఆయనకి రుణపడి ఉన్నాం. మా రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అది ఖచ్చితంగా ఓటు రూపంలో తెలియజేసుకుంటాం. 2 రోజులు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి, మరి ఎవరు గెలుస్తారు? నేనైతే గుంటూరు ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు, విడదల రజనీ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కాన్ఫిడెంట్ చెప్తుంది, కారణం ఏంటన్నా? అంటే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు, ఈ సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నింటి వల్ల వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. అయితే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. కరెక్టే కదా. మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, ఎప్పుడు రాంది మాకు ఇల్లు వచ్చింది. దాదాపు గుంటూరులో 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, అద్దెకే ఉంటున్నాము. కానీ ఒక అద్దెలకే మా జీవితం అంతా, ఏదైనా సంపాదించని అద్దెలకే పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇల్లు వచ్చింది, వెంగళాయపాలెంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఆ ఇంట్లోకి పోతున్నాం, సంతోషమే కదా. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకని ఆయనే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు వస్తే ఇంకా బాగా చేస్తా ఉంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు సూపర్ 6 అంటే అన్న ఇస్తేనే నష్టపోతాము, ఎంతో డౌన్ అయిపోతున్నాము, ఇలాంటి పథకాలు ఇస్తేనే అంటున్నారు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు. ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇస్తామంటున్నారు గెలవటానికి, ఓట్లు రాబట్టుకోవటానికి. వాళ్ళు అవి కూడా ఒకళ్ళని ఇస్తామన్నారు అనుకో, 1,20,000 60,000 కోట్ల దాకా అప్పు అయిద్దంట. అవి ఇస్తే జనరల్గా అంత అప్పు అయితే ఉన్న మన బడ్జెట్ అంతా, మనం పెట్టేదంతా సంక్షేమానికి, ఇవన్నీ చూసుకుంటే కనుక ఆయన ఇచ్చే పథకాలు ఇవ్వడు. ఇచ్చేదైతే అంత హామీ ఇవ్వడు, అది మాత్రం ఖచ్చితం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చేయాలని ఆయన చెయ్యడు. చేసేవాడైతే అంత ఇవ్వడు కదా. మన బడ్జెట్ అంతా దాన్ని బట్టే కానీ మేనిఫెస్టో వేసుకుంటారు. మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టో రెండిట్లో ప్రజలు ఏ మేనిఫెస్టో ఉంటారు? ఇప్పుడు వైసీపీకి మేనిఫెస్టో అనే అవసరం లేదు. ఇప్పుడు నవరత్నాలు అనే పథకాలు పెట్టారు, అవి కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా చేశారు, చాలా కార్యక్రమాలు కూడా. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టో అని ప్రకటిస్తారు కానీ టీడీపీ వాళ్ళు, అది అసలు ఏంటి అనేది అసలు తర్వాత ఉండదు కూడా. అసలు మనం అడగటానికి ఉండదు. కొంతమందికి జన్మభూమి కమిటీలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి అవి ఏంటియో, వాళ్ళకే వస్తాయి. ఒక పల్లెటూరులో ఒక ఇల్లు రావాలనుకో, వాళ్ళు ఎవడికి చెబితే వాడికి వస్తాయి, వేరే వాడికి ఎవడికి రావు, అర్హుడికి ఎవడికి రావు. అది వాడి కమిటీ వాడు, వాళ్ళ కులపోడో వాళ్ళోడో వాళ్ళ బజారోడో వాడు చెప్పినోడికి వస్తాయి. దాంట్లో సగభాగం వాళ్ళకి పోతాయి డబ్బులు కూడా. కూటమిగా కలిసి వస్తున్నారు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు? ఇప్పుడు వాళ్ళు కూటమిగా వస్తున్నారంటేనే ఇక్కడ వాళ్ళు ఓడిపోయినట్టే. ఒక్కడి మీద కూటమిగా వస్తున్నారంటే వాళ్ళ దగ్గర బలం లేదనే అర్థం. బలం లేదు కాబట్టే కూటమిగా వస్తున్నాం. కూటమిగా వచ్చినా కూడా ఇంకా బలం సరిపోక ఇప్పుడు పిఠాపురంలో ఆమె మీద, వంగ గీతా గారి మీద సినీ ఫీల్డ్ మొత్తం వచ్చి అక్కడ పోరాటం చేస్తున్నారు, ఒక లేడీ మీద. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు కానీ, టీవీ సీరియల్ యాంకర్లు కానీ, సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ ఉంటున్నారు. ఒక ఆడ మనిషి మీద అంత పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె చెడు కార్యక్రమాలు చేసిందా? ఆ ఊర్లో ప్రతి గడపకి వెళ్ళినా కూడా మంచిగా చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తా ఉంటారు. ఇప్పుడు ఆ ఏరియాలో మాత్రం లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మా కాపు ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయని. 50,000 ఓట్లు ఉన్నాయి అనుకో, దాంట్లో సగం 50 కొన్ని వైసీపీకి వస్తాయిగా. వంగ గీతా గారు కూడా కాపేగా, కాబట్టి ఆమెకి సగం వస్తాయి. మిగతా సగం వాళ్ళు వేసుకుంటారు. మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ భేద ఓట్లు మాత్రం ఒక్కటి కూడా అటు బావు. ఈ ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ వాళ్ళు గెలవరు. వంగ గీత గారి గురించి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? ఆమె అంతకుముందు ఎంపీగా చేశారు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఆమెకు తెలియని విషయాలు ఏం లేదు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆమె గెలుచుకుంటూ వచ్చింది, ఎమ్మెల్యే గెలిచింది. నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదు. లోకల్ వాళ్ళు ఆమెను ఖచ్చితంగా గెలిపిస్తారని అనుకుంటున్నాను. వైసీపీ పార్టీ నుంచి విడదల రజనీ గారు పోటీ చేస్తారు, టీడీపీ నుంచి గల్లా మాధవి గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు ఆమె గల్లా మాధవ్యా పిడుగురాల మాధవ్యా అనేది అర్థం కాదు. ఫస్ట్ వాళ్ళు బ్యానర్లు పెట్టుకొని తిరుగుతారు. 2 రోజులు పిడుగురాల మాధవిగా పెట్టుకుంటారు, 2 రోజులు గల్లా మాధవి అని చెప్పి. రేపు ఓటర్ల లిస్టులో ఏ పేరులో వచ్చిద్దో కూడా తెలియదు. పిడుగురాల మాధవ్యా గల్లా మాధవ్యా మీరు చెప్పండి. ఆమె పేరేంటి? గల్లా మాధవేనా? పిడుగురాల మాధవి కదా? ఒకసారి చూడండి. అదే కదా. ఆమె ఏంటి, బీసీయా ఓసీయా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్న, వికాస్ హాస్పిటల్ కట్టారు, వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉన్నారు. రమేష్ హాస్పిటల్ కానీ, వికాస్ హాస్పిటల్ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ ఫైనాన్స్ రొటేషన్ చేసుకుంటే చివరి మూమెంట్ దాకా గుంటూరు ఈ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ వాళ్ళు ఎవరు ప్రకటించాలనేది వాళ్ళకి అర్థం కాదు. చాలామంది సంచులు తీసుకొని వచ్చారు, సంచులు తీసుకొని చివరికి వాళ్ళు ఎవరికి ఇవ్వాల. తర్వాత ఇక్కడ విడదల రజనీ గారిని
ఎప్పుడైతే ఇక్కడ చెప్పారో చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఇంకో లేడీని పెట్టాలని. ఆమెను ఎత్తికి ఆమెను బలిపశువుని చేయటం తప్పితే ఇక్కడ వేరే విషయం ఏం లేదు. అవకాల ఆమె గెలిచిన బై మిస్టేక్ ఆర్థికంగా ఆమె పోయే అంత నష్టం వేరే వాళ్ళు ఎవ్వరు పోరు. ఎందుకంటే ఆమెను బలిపశువుని చేస్తారు టీడీపీ వాళ్ళు, వేరే క్యాండిడేట్ని పెట్టరు, వాళ్ళని పెట్టుకోరు అసలు. ఇంతకుముందు కూడా ఇక్కడ టీడీపీ వచ్చింది కానీ టీడీపీ ఎవరు, ఆయన మద్దాలి గిరి గారు, ఆయన ఆర్థికంగా నష్టపోతాడు. మెజారిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ గెలుపు అయితే ఉంది, ఖచ్చితంగా గెలుపు అయితే ఉంది. జెన్యున్గా నాకు తెలిసింది ఫీల్డ్లో మెజారిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ మార్జిన్లో గెలుపు అయితే వైసీపీకి ఉంది. ఎందుకంటే కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని ఓట్ బ్యాంకు సైలెంట్గా ఉంది, బయటపడరు కానీ ఖచ్చితంగా.